లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కు స్వాగతం. ఇక్కడ మీకు శాంతిని, సానుకూలతను అందించే భక్తి గీతాలు మరియు ఆధ్యాత్మిక వీడియోలు లభిస్తాయి. ఇక ఈరోజు మనం కుంభరాశివారి గురించి మాట్లాడుకుందాం. జనవరి 2026 ఇది మీ జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని మొదలుపెట్టబోతోంది. జ్యోతిష్య పండితులు దీనిని ఏకంగా సువర్ణకాలమని ఎందుకంటున్నారో దాని వెనుక ఉన్న కారణాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. చూశారు కదా, బ్రహ్మాండమైన శుభ ఫలితాలు. నిపుణులు ఈ నెలను వర్ణిస్తున్న తీరు ఇది. మాటల్లోనే ఇంత బలముందంటే మరి దీని వెనుక ఉన్న గ్రహాల బలం ఎలాంటిది? అది మన జీవితంలోని వేరువేరు అంశాల్ని ఎలా ప్రభావితం చేయబోతోందో సరే ఇప్పుడు చూద్దాం. సరే, ఈ నెలలో జరగబోయే విషయాలని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ 6 ముఖ్యమైన అంశాల్ని పరిశీలిద్దాం. సువర్ణకాలం ఎందుకు మొదలవుతోంది? వృత్తి, కుటుంబం, ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయి? ఏ తేదీలు ముఖ్యమైనవి? చివరగా ఏ పరిహారాలు పాటించాలి? వీటన్నిటినీ చూద్దాం. మొదటగా అసలు ఈ సువర్ణకాలం ఎందుకు ప్రారంభమవుతోంది? ఈ నెల ఎందుకో అంత ప్రత్యేకమైనదో చూద్దాం. ఈ అద్భుతమైన మార్పుకు ముఖ్య కారణమేంటంటే ఏలినాటి శని చివరి దశలోకి ప్రవేశించడం. గడిచిన 5.5 ఏళ్లుగా పడిన కష్టాలు, వాటినుంచి ఇప్పుడు ఉపశమనం లభించబోతోంది. ఇది ఒక రకంగా పరిహార దశ అన్నమాట. అంటే ఇన్నాళ్లు కోల్పోయినవన్నీ తిరిగి పొందేందుకు గ్రహాలిప్పుడు పూర్తిగా సహకరిస్తాయి. ఇక గ్రహాల అమరిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. సూర్యుడు, శుక్రుడు, బుధుడు, కుజుడు, ఈ 4 ముఖ్యమైన గ్రహాలు లాభస్థానమైన 11వ ఇంట్లో కలవబోతున్నాయి. ఆత్మవిశ్వాసం, సంపద, బుద్ధి, ధైర్యం ఇవన్నీ ఒకేచోట చేరడమనేది చాలా అరుదైన, శక్తివంతమైన యోగం. అంతేకాదండి, ఈ గ్రహ కూటమిపై గురు భగవానుడు దృష్టి కూడా ఉంది. దీనివల్ల జనవరి మొదటి 15 రోజులు ఒక ఆశీర్వాద కాలంలా ఉండబోతోంది. ఏ కొత్త పని మొదలుపెట్టినా దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. సరే, మరి ఈ గ్రహాల అనుకూలత వృత్తి, ఆర్థిక విషయాల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఆర్థికంగా చూస్తే ఇక తిరుగుండదు. డబ్బు అనేక మార్గాల నుంచి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్లకి ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ లావాదేవీల వల్ల కూడా మంచి లాభాలున్నాయి. ఒకవేళ కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే ఇంతకంటే మంచి సమయం ఉండదు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆదాయం ఎంత బాగా వస్తుందో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల ద్వితీయార్ధంలో అంటే 15వ తేదీ తరువాత ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే వచ్చిన డబ్బు నిలుస్తుంది. ఇక ఉద్యోగం విషయానికొస్తే సమయం చాలా అనుకూలంగా ఉంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అయితే ఒక్క విషయం, మీ పై అధికారులతో సంబంధాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వారితో వాదనలకు దిగకుండా సామరస్యంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. సరే, డబ్బు, ఉద్యోగం బాగున్నాయి. మరి కుటుంబం, బంధుత్వాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. బంధువులందరి మద్దతు మీకు లభిస్తుంది. వాళ్ల సహాయ సహకారాలు అందుతాయి. అంతేకాదు, ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో లాభాలు పొందే అవకాశం కూడా బలంగా కనిపిస్తోంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారికి సంతానం గురించి శుభవార్త అందొచ్చు. అలాగే మీ పిల్లల విజయాలు మీకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తాయి. చాలా కాలంగా కలవని పాత స్నేహితులను కూడా కలుసుకునే అవకాశముంది. ఇది ఎంతో సంతోషాన్నిస్తుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన సూచన. స్త్రీల విషయంలో, అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, సున్నితంగా ఉండటం మంచిది. చిన్న చిన్న మాటల వల్ల అపార్థాలు రాకుండా చూసుకోవాలి. ఇక ఆరోగ్యం, చదువు, ప్రయాణాల విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆరోగ్యం విషయంలో ఒక శుభవార్త ఏంటంటే చాలా కాలంగా వేధిస్తున్న నడుము నొప్పి, అలసట లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే నెల 2వ భాగంలో కడుపు, కళ్ళు లేదా పాదాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టడం అవసరం. ఇక విద్యార్థులకైతే ఇది నిజంగా ఒక వరం లాంటి సమయం. పెద్దగా కష్టపడకపోయినా చదివింది బాగా గుర్తుంటుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లకు విజయం తథ్యం. సరే, ఈ నెలలో ఏమైనా ముఖ్యమైన పనులు ప్లాన్ చేసుకుంటే ఈ తేదీలను తప్పకుండా గమనించండి. ఇక్కడ చూడండి,
శుభప్రదమైన తేదీలు, అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు ఇవ్వబడ్డాయి. ఏవైనా కొత్త పనులు మొదలుపెట్టాలన్నా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా 5, 6, 7, 14, 15, 16, 21, 26 తేదీలు చాలా బాగున్నాయి. ఇక మిగతా అశుభ తేదీలలో కాస్త ప్రశాంతంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. అంతా బానే ఉంది. కానీ వచ్చే అదృష్టాన్ని ఇంకా పెంచుకోటానికి, ఏమైనా చిన్న చిన్న అడ్డంకులుంటే తొలగిపోటానికి కొన్ని సులభమైన పరిహారాలు సూచించబడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా మంచి ఫలితాలనిస్తుంది. దగ్గర్లో ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్లడం, తులసిమాలను సమర్పించడం చాలా శ్రేష్టం. ప్రతిరోజు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది. అలాగే ఉదయాన్నే ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అనే మంత్రాలను 21 సార్లు జపించడం వల్ల రోజంతా ప్రశాంతంగా, విజయవంతంగా ఉంటుంది. దీంతోపాటు ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి, శని భగవానుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం శ్రీ శని చాలీసా పఠించడం కూడా చాలా మంచిది. మొత్తం మీద చూస్తే జనవరి 2026 కుంభరాశి వారికి ఒక అద్భుతమైన నెల. కోల్పోయినవి తిరిగి సంపాదించుకోవటానికి, కొత్త శిఖరాలను అధిరోహించడానికి, దైవానుగ్రహంతో ముందుకు సాగడానికి ఇదొక గొప్ప అవకాశం. ఇది ఒక శక్తివంతమైన మలుపు అని చెప్పొచ్చు. మరి ఇంతటి అనుకూలమైన సమయం, ఈ సువర్ణకాలం మొదలవుతున్నప్పుడు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఏ అవకాశాన్ని మొదట అందిపుచ్చుకోవాలననుకుంటున్నారు? ఏ సానుకూల మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మరిన్ని ఆసక్తికరమైన, ఉపయోగకరమైన భక్తి కంటెంట్ కోసం లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.